ఒకటండి ఏంటంటే నిద్రపోయేవాడిని లేపచ్చు, నటించేవాడిని ఎవరు లేపడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వానికి తెలవదా? ఇవాళ ఢిల్లీలో వాతావరణ కాలుష్యం 490 దాటిపోయి 500 దాటింది. ఎందుకు కాలుష్యం పెరుగుతున్నది? ఇవాళ మొత్తం ఇష్టం వచ్చిన ఫ్యాక్టరీలకు లైసెన్సులు ఇవ్వడము, పొగ బయటకు పోవడము, అదే సమయంలో మొత్తం నగరాలలో చుట్టూ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ మొత్తం నాశనం కావడం, గుట్టలు పోతున్నాయి. దానిలో గ్రైనేట్ స్మగ్లింగ్, అడవులు పోతున్నాయి లక్షల కొద్ది. ఇప్పుడు ఇవాళ బస్తర్ ఏరియాలో జరుగుతున్నది. ఎందుకు? మినరల్స్ ఉన్నాయి అక్కడ. ఆ మినరల్స్ అన్ని ఎవరికి ఇవ్వాలా? కార్పొరేట్ కంపెనీలకు. కొన్ని లక్షలు, కొందరు 30 లక్షల కోట్లు అంటున్నారు, కొందరు 50 లక్షల కోట్ల మినరల్స్ అక్కడ ఉన్నాయి. 50 లక్షల కోట్ల మినరల్స్ ఏరియాలు దొరుకుతున్నాయని లెక్క. అది అదానికి ఇచ్చేసేయాలి. ఇవ్వాలంటే వీళ్ళు ఒప్పుకుంటలేరు. వీళ్ళే అంటారు ఆదివాసీ హక్కులు 170 కావాలా, మరి షెడ్యూల్డ్ ఏరియా హక్కులు, రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం ఏంటిది? ఆదివాసీలకి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి హక్కు ఉండాలా, ఆదివాసీల భూములు వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. షెడ్యూల్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో భూముల్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. తర్వాత ఒకవేళ ప్రభుత్వం చేస్తా అంటే ఇలాంటి వాళ్ళు అడ్డం వస్తున్నారు అని మొత్తం నాకు దొరికిన కాల్ చేసుకుంటా చంపేసుకుంటా పోతున్నారు. వాళ్ళు సరెండర్ అవుతా అంటే చాలా సందర్భాల్లో సరెండర్ కావడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. కొంతమంది విషయాల్లో సెలెక్టెడ్గా కొంతమందిని సరెండర్ కానిస్తున్నారు, కొంతమందిని చుట్టుముట్టి చంపేస్తున్నారు. చేసుకోవాలా? కానీ చేసుకోవడం లేదు కదా. ఎవరిని అప్రోచ్ అయితే చేస్తారేమో. ఎవరు కూడా కోర్టులను కూడా అప్రోచ్ అవుతలేరు, సుప్రీంకోర్టును కానీ హైకోర్టు కానీ మరి అప్రోచ్ కాలేదు. అయితే బాగుండేదేమో. అదే సమయంలో టెంపుల్ ల్యాండ్స్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇప్పుడు వీళ్ళే ఓనర్ మా ఫ్యామిలీ పార్టీషన్లో వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, మరి అలాంటి వాళ్ళని వేరే వాళ్ళు భూములు ఆక్రమించిన వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళని ఎల్లగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఏవైతే వాళ్ళు ఎంక్వైరీ చేసినారో ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చారట. ఆర్డీఓ తయారు చేసిన రిపోర్ట్ను బయట పెట్టాలా, అదే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ను బయట పెట్టాలా. 80 సంవత్సరాల నుంచి వీళ్ళు పొజిషన్ లోపల ఉన్నారు కాబట్టి వీళ్ళ పొజిషన్ డిస్టర్బ్ కాకుండా అధికారులు కాపాడాలా. ధనవంతుల పక్షాన కాకుండా పేదవాళ్ళ పక్షాన అధికారులు నిలబడాలని కోరుతున్నారు.